నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి కాకాని నరసింహారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసారెడ్డి కలిసి పరామర్శించారు. జైలులో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వైసీపీ నేతలు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని వారు ఆరోపించారు. ప్రజాసేవ చేసిన నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, నిజం తప్పకుండా బయటపడుతుందని చెప్పారు. పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, ప్రజల మద్దతు తమకే ఉందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. కాబట్టి మీరు మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తా ఏదో ఒక విధంగా ఒక నియంత్రణతో పోకడలేకపోతున్నారు. రేపు ఈ రోజు మీకు చెప్పేటువంటి శాసనసభ్యులు ఎవరు కూడా బెంగళూరు, హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకి లేదా వీలైతే ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతారు. ఉద్యోగస్తులు మాత్రం ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టుగా, ఇంతకుముందే చెప్పినట్టుగా, మీరు ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసినా సరే ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టి తప్పనిసరిగా మీకు శిక్ష పడేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఈరోజు పిన్నెల్లి సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం ఈరోజు అండగా నిలిచింది. వాళ్ళ పట్ల ప్రగాఢమైనటువంటి ఈరోజు జనాలలో సానుభూతి వెల్లవవుతుంది. ఎక్కడ వెళ్ళినా సరే పాపం వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో అనవసరంగా వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఆ సింపతి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ప్రారంభమైంది. అది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ ఉధృత స్థాయిలో వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఈ ప్రభుత్వం అనేటువంటి ఆ విశ్వాసం మాకుంది. తప్పనిసరిగా వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా చంద్రబాబు కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరు కూడా